అండి, నమస్తే అండి, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. పన్నీర్తో చేస్తున్నాను. మామూలుగా ఎగ్తో చేసుకుంటాం కాబట్టి ఎగ్ అయితే నేను ఫస్ట్ పన్నీర్ వేసేసి తర్వాత లాస్ట్లో నేను ఎగ్ కలుపుకుంటాను. ఎందుకంటే చాలామంది తినరు కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, కార్తీక మాసంలో ఫస్ట్ మనం వెజిటేబుల్తో చేసుకొని లాస్ట్లో చేసుకోవచ్చండి. తినేవాళ్ళు ఉంటే లాస్ట్లో ఎగ్ కలుపుకోవచ్చు, లేదంటే పన్నీర్తోనే చేసేసుకోవచ్చు. ఓకే అండి, పన్నీర్ వచ్చేసి నేను 200 గ్రాములు తీసుకున్నాను. ఓకే, పన్నీర్ 200 గ్రాములు, కొత్తిమీర వచ్చేసి కొంచెం తీసుకున్నాను, పచ్చిమిర్చి వచ్చి ఇలాగా నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. బీన్స్ అండి, ఇది మామూలు దీన్ని అమెరికా బీన్స్ అంటారు. ఇవి సన్న బీన్స్, ఇవి వచ్చేసి ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 50 గ్రాములు క్యాప్సికము, తర్వాత వచ్చి ఒక పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, తర్వాత కొంచెం తెల్లగడ్డలు ఇట్లా తురిమి పెట్టుకున్నాను, అల్లం కూడా ఇలాగే తురిమేసి పెట్టుకున్నాను. ఒక 150 గ్రాములు వచ్చేసి నేను క్యాబేజీ తీసుకున్నా, ఒక 2 వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను, తర్వాత ఒక హాఫ్ క్యారెట్, కొంచెం కరివేపాకు. ఇవేనండి. ఇప్పుడు మనం చేసే విధానం చూస్తాము కదండి. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేసానండి, చూస్తాము. హీట్ ఎక్కిందేమో, హీట్ అయింది. ఆనియన్స్ వేసుకుందాం. పన్నీరు మనం పక్కన ఫ్రై చేసి వేసుకుందామండి. చూడండి, చాలు ఈ మాత్రము. మనం ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా. చూడండి, మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బీన్స్ వేస్తామండి. బీన్స్ ఫస్ట్, క్యాప్సికమ్, అలాగే బీన్స్. ఎందుకంటే మనకు బీన్స్ అనేది కొంచెం మగ్గాలి కదా, అందుకని. సాల్ట్ మన టేస్ట్ తగినంత అండి. ఆల్రెడీ మనకు రైస్లో ఉంటుంది కాబట్టి ఇందులో తక్కువ వేసుకున్నాం. క్యాబేజీ వేసుకున్నాం. క్యాబేజీ, అలాగే క్యారెట్, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్ అన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి. నా ఆయిల్ అయితే చాలా తక్కువగా వేసానండి. ½ కేజీ రైస్ అండి, సరిపోతాయి మనకి వెజిటేబుల్. ఇవి 200 గ్రాములు తీసుకున్నాను పన్నీరు. ఇప్పుడు మనం కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుందాము, సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం పన్నీర్ వేస్తున్నాం. చూడండి, సాఫ్ట్గా ఉంది కదా. వాటర్లో వేస్తానండి, ఫ్రై చేస్తానే. ½ కేజీ రైస్ అండి, సరిపోతుంది. ఇది 3 మనుషులు ఫుల్గా తినచ్చు. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడంతా మిక్స్ చేసేసుకుందాము. సోయా సాస్ మాత్రమే వేస్తున్నాను, వెనిగర్ వేయడం లేదు. ఓకే అండి, ఇప్పుడు మనం ఎగ్ కూడా వేసేసుకుందాము. నేను కొంచెం రైస్ తీసుకున్నాను, ఎగ్ వేసేస్తాను. ఓకే అండి,
అండి, చూడండి అయిపోయింది మన రైస్. పన్నీర్ ఫ్రైడ్ రైస్ నేను లాస్ట్లో వేసానండి ఎగ్ కూడా, ఎందుకంటే కొందరు తినరు కాబట్టి కొంచెం రైస్ తీసి పక్కన పెట్టుకొని తర్వాత వేసేసాను. 3 ఎగ్స్ వేసానండి అర్ధ కేజీకి. పన్నీర్ అయితే 200 గ్రాములు వేసాను. చూడండి, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్.